హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాప్సికమ్ మసాలా కర్రీ సింపుల్ గా ఎలా చేయాలో తెలుసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, టొమాటోస్, అల్లం వెల్లుల్లి రేకులు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ క్యూబ్స్, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా, కసూరి మేతి, సాల్ట్. ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టాలి. అందులో 3 స్పూన్స్ నూనె వేయాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న కాప్సికమ్ వేసి ఫ్రై చేసుకోవాలి. 50% వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నూనెలో ముందుగా అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి ఒకసారి వేయించుకోవాలి. తరువాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి. అవి కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తరువాత 1 గ్లాసు నీళ్లు పోసుకొని, నీళ్లు అన్ని ఎగిరిపోయేదాకా ఉడికించుకోవాలి. ముక్కలు అన్ని బాగా ఉడికాక పొయ్యి కట్టేసి చల్లారపెట్టుకోవాలి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తటి పేస్టు చేసుకోవాలి. మళ్ళీ పొయ్యి మీద ప్యాన్ పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగా కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత మిక్సీ చేసిన పేస్ట్ వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేగిన పేస్ట్లో చూపించిన మసాలా పౌడర్లు వేసి మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తరువాత అందులో ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ క్యూబ్స్ వేసి మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకొని, కలిపి, ఆయిల్ పైకి తేలే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నూనె పైకి తేలి కూర రెడీ అయిపోయి ఉంటుంది. ఒకసారి కలుపుకొని లాస్ట్లో కసూరి మేతి వేసి కలుపుకుంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ.